వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఛావా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ రన్ కొనసాగుతూ వస్తూ ఉంది. ఒక వారం దాటిపోయి రెండో వారంలో కూడా ఆ సినిమా ఏమాత్రం కలెక్షన్లో తగ్గకుండా ఎప్పటికీ కూడా ఆల్మోస్ట్ 20 కోట్లకు సమీపంలోనే భారత్లో నెట్ కలెక్షన్ సాధిస్తూ ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ సినిమా 10 రోజులు పూర్తయ్యే సమయానికి 12 రోజులు పూర్తయ్యే సమయానికి 500 కోట్ల రూపాయల గ్రాస్ని కలెక్ట్ చేసింది. అంటే 515 కోట్లు యాక్చువల్గా. సో 515 కోట్లు అంటే ఓవరాల్గా చూస్తున్నప్పుడు బాలీవుడ్ సినిమాల్లో అంటే హిందీ సినిమాల్లో ఆల్ టైమ్ టాప్ గ్రాసర్స్లో 15వ స్థానానికి చేరుకోవడం ఒక పెద్ద విశేషంగా ఇప్పుడు ట్రేడ్ వర్గాల వాళ్ళు పరిగణిస్తూ ఉన్నాయి. విక్కీ కౌశల్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ క్యారెక్టర్ పోషించినటువంటి ఈ సినిమాని డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ రూపొందించినటువంటి తీరు ఏదైతే ఉందో, సినిమా ఆద్యంతం ఉద్వేగభరితంగా అలాగే ఎమోషనల్ సీన్స్ తోటి ఆ సినిమాని నింపటం వల్ల ఆడియన్స్ విపరీతంగా ఆదరిస్తూ ఉన్నారు. సో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 500 కోట్ల క్లబ్లోకి చేరిపోయినటువంటి ఆ సినిమా ఆ రాబోయే రోజుల్లో అనేక రికార్డులు సృష్టిస్తుందని చెప్పేసి నమ్ముతున్నారు. ఇక భారత్లో అయితే దీని ప్రభంజనానికి అడ్డే లేదు అని చెప్పేసి చెప్తున్నారు. 2025లో ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి సినిమాలన్నింటిలో కూడా ఈవెన్ అన్ని భాషల్లో కూడా చూసుకుంటే, అన్ని భారతీయ భాషల్లో కూడా చూసుకుంటే ఛావా నంబర్ 1 ప్లేస్లో ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇప్పటికే భారత్లో చూసుకుంటే 350 కోట్ల మార్కుని దాటేసింది. సో 400 కోట్లకి అత్యంత చేరువలో ఉంది. ఇవాళ రేపట్లో అది కూడా దాటేస్తుంది. నెట్ నేను చెప్తుంది దేశంలో నెట్ కలెక్షన్ పరంగా 400 కోట్ల మార్కు అత్యంత సమీపంలో ఉంది. సో బాలీవుడ్ ప్రముఖ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ చేసిన ట్వీట్ ప్రకారం అయితే ఈ సినిమా ఇప్పట్లో ఆగే అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర నెమ్మదించే అవకాశాలు కనిపించట్లేదు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఈరోజు మహాశివరాత్రి పర్వదినం. ఈరోజు నిన్నటి కంటే కూడా మంగళవారం కంటే ఈరోజు మరింత ఎక్కువగా కలెక్షన్స్ వస్తాయని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి మహారాష్ట్ర రీజియన్ మరాఠీలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో ఈ సినిమా మరింత ఎక్కువ కలెక్షన్లు సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సో మనందరికీ చాలామంది మనలో తెలుగువారి అభిమాన నటి అయినటువంటి రష్మిక మందన ఇందులో సంభాజీ మహారాజ్ భార్య యేసుబాయి పాత్రలో ఆమె రాణించిన తీరు అంటే రష్మిక కూడా ఈ మధ్యకాలంలో అటు పుష్ప 2 సినిమాకి కానివ్వండి, ఇప్పుడు ఈ సినిమా కానీ ఒక స్పెషల్ అట్రాక్షన్గా ఆమె నటన కానీ నిలుస్తూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఔరంగజేబ్ క్యారెక్టర్లో అక్షయ్ ఖన్నా ఇమిడిపోయినటువంటి విధానం, తక్కువ డైలాగ్స్ ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ తోటి అతను ఔరంగజేబ్ పాత్రను బాగా రక్తి కట్టించాడు. క్లైమాక్స్లో అయితే సంభాజీ అంటే విక్కీ కౌశల్ అక్షయ్ ఖన్నా మధ్య ఆ క్లైమాక్స్ సీన్ ఏదైతే ఉందో అది మాత్రం సినిమా మొత్తానికి హైలైట్గా నిలిచింది. థియేటర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విపరీతమైనటువంటి భావోద్వేగానికి ఆ సన్నివేశాలకు గురవుతూ ఉన్నారు. సంభాజీ అనుభవించే హింసకి తట్టుకోలేక కన్నీరు పెడుతూ ఉన్నారు. సో తను నమ్మిన సిద్ధాంతం కోసం ఔరంగజేబు నువ్వు మతం మారితే కనుక నిన్ను వదిలేస్తాను, నీ రాజ్యం నీకు ఇస్తానని చెప్పేసి ఆఫర్ చేసినా ఏమాత్రం చెల్లించకుండా, ఆశపడకుండా, ప్రాణాలు దక్కించుకోవాలనేటువంటి తాపత్రయం లేకుండా నేను ఆ పని చేయను, నేను హిందూగా పుట్టాను, హిందూగానే మరణిస్తాను అని ఆయన చెప్పిన విధానం ఏదైతే ఉందో అది తీవ్రమైనటువంటి ఎమోషన్ గురి చేస్తుంది. దీని మీద అంటే ఆయన చరిత్రను వక్రీకరించి లక్ష్మణ్ ఉటేకర్ ఈ సినిమాని తీశారు అనేటువంటి
విమర్శలు వివాదాలు చాలా ఉన్నప్పటికీ కూడా సో జనమైతే అవేమీ చూడటం లేదు. సినిమాలో ఉన్నటువంటి భావోద్వేగాలకి అలాగే విక్కీ కౌశల్ ప్రదర్శించినటువంటి అభినయానికి ఫిదా అయిపోతూ ఉన్నారు. అందుగురించే ఆ సినిమాకి కనక వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. సో రాబోయే రోజుల్లో ఛావా అనే సినిమా ఖచ్చితంగా 500 అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లు దాటింది. కేవలం ఇండియాలోనే ఆ 500 కోట్ల మార్కును కూడా ఈజీగా చేరుకుంటుంది. నేను గ్రాస్ చెప్పడం లేదు, ఇండియాలో నెట్ వాల్యూ చెప్తున్నాను. ఇప్పటివరకు హిందీ సినిమాల పరంగా చూసుకుంటే జవాన్ భారతదేశంలో అత్యధిక నెట్ కలెక్షన్ సాధించిన సినిమాగా చెప్పుకోవాలి. అది 640 కోట్ల పైచిలుకు నెట్ కలెక్షన్ సాధించింది. అంటే అక్కడ కూడా జవాన్ సంబంధించి కేవలం హిందీలోనే కాదు, అది తెలుగు తమిళ భాషల్లో కూడా రిలీజ్ అయింది. కాబట్టి అన్ని భాషల్లో కలిపి ఇండియాలో అది 640. కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ అయినటువంటి స్త్రీ 2 అనే సినిమా రాజ్ కుమార్ రావు శ్రద్ధా కపూర్ కాంబినేషన్లో వచ్చినటువంటి ఆ సినిమా కేవలం హిందీ భాషలో మాత్రమే రిలీజ్ అయ్యి 630 కోట్ల పైనే నెట్ కలెక్షన్ సాధించింది. ఇప్పుడు ఛావా సైతం కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ అయింది. ఇప్పటికే 350 కోట్ల మార్కును దాటేసి 400 కోట్ల మార్కుకి అత్యంత సమీపంలోకి వచ్చింది. ఖచ్చితంగా టోటల్ రన్లో అంటే ఫుల్ రన్లో లైఫ్ టైం రన్లో ఖచ్చితంగా ఆ స్త్రీ 2కి దగ్గరగా వస్తుందనేటువంటి ఆశాభావాన్ని ట్రేడ్ పండితులందరూ కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఈ 500 కోట్ల క్లబ్లో నుంచి ప్రపంచవ్యాప్తంగా అతి త్వరలోనే 600 కోట్ల క్లబ్లోకి చేరటం ఖాయం. మరి ఇంకెన్ని ఈ సినిమా రికార్డులు సృష్టిస్తుంది అనే విషయం మనం రాబోయే రోజుల్లో చూద్దాం. ఈ సినిమాలో ఇటీవల కొంత వివాదాలకు కూడా కారణమైంది. అందులో కానోజీ అని చెప్పేసి ఇద్దరు బ్రదర్స్ సంభాజీ మహారాజ్ ఆచూకీని ముసల్మాన్ మహమ్మదీయ సైన్యానికి ఉప్పందించారు. వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకే వాళ్ళు సైన్యంతో వచ్చి సంభాజీని బంధించారు అని ఏదైతే సినిమాలో చూపించారో అది వివాదాన్ని సృష్టించింది. సో దానికి సంబంధించినటువంటి వాళ్ళ వంశానికి సంబంధించిన వాళ్ళు భూషణ్ అనే ఆయన 100 కోట్ల రూపాయల మేర పరువు నష్టం దావా వేశాడు నిర్మాతల మీద, దర్శకుడి మీద. తమని చరిత్రను వక్రీకరిస్తూ తమ వంశాన్ని తప్పుగా చూపించారు, సంభాజీ మహారాజ్ ఆచూకుని తమ వంశస్థులు బయటపెట్టారు, ఉప్పందించారు ఔరంగజేబు సైన్యానికి అని ఏదైతే చూపించారో అది తప్పు, అది తీసేసేంత వరకు కూడా సినిమాలో మేము న్యాయ పోరాటం చేస్తాం, నిరసనలు చేస్తాం, ధర్నాలు చేస్తాం అని వాళ్ళు హెచ్చరికలు చేయడంతో లక్ష్మణ్ ఉటేకర్ వాళ్ళందరికీ కూడా సారీ చెప్పాడు. నేను కావాలని చేయలేదు, నేను మీ వంశం పేరుని ఎక్కడా కూడా అక్కడ నేను చూపించలేదు, ఉదహరించలేదు, అలాగే వాళ్ళు ఏ ప్రాంతానికి ఏ గ్రామానికి చెందిన వాళ్ళో కూడా నేను చెప్పలేదు అని చెప్పేసి ఆయన అయినప్పటికీ కూడా మీ మనోభావాలు కనుక గాయపడితే నేను క్షమించమని కోరుతున్నాను అని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు కిందికి దిగి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. మరి ఈ వివాదం కూడా ఈ సినిమాకి ఇంకా మరింత ప్రచారాన్ని కలిగిస్తోందని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్నారు. మరి ఇలాంటి వివాదాలు, విమర్శలు ఈ సినిమాకి మరింతగా బాక్సాఫీస్ పరంగా కలెక్షన్లని మరింత ఎక్కువగా కురిపిస్తున్నాయా అంటే ఒక మేరకు అవుననే చెప్తూ ఉన్నారు. సో ఏదైనా సరే ఈ రోజుల్లో ఎక్కువ ఎంత వివాదాస్పదమైతే బాక్సాఫీస్ దగ్గర దానికి అంతగా కలెక్షన్లు వస్తున్నాయనేది మనం చూస్తూ ఉన్నాము. మరి ఈ సినిమా కూడా అదే కోవలో వెళుతూ ఉన్నదనేది మనం గ్రహించవచ్చు.